అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. హనుమకొండలోని ప్రభుత్వ డైట్ బీఈడీ కళాశాలల్లో వివిధ విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా డైట్ బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ హై బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 65 సంవత్సరాల లోపు వయసు గలి నిరుద్యోగ రిటైర్డ్ అధ్యాపకులు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులని ఆయన తెలిపారు. ఎంపికైన కరిక్యులర్ అభ్యర్థులకు నెలకు 23,400, కో కరిక్యులర్ అభ్యర్థులకు నెలకు 15,600 గౌరవ వేతనం అందజేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత దరఖాస్తులను 13 నుంచి 13వ తారీఖు నుంచి ఆయా కళాశాలల్లో సమర్పించాలని సూచించారు. 21న తుది జాబితాను ప్రకటించి 24 నుంచి 26 వరకు మెరిట్ ప్రాతిపదికన 1:5 నిష్పత్తిలో డెమో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను 28న ప్రకటిస్తామని వారు జూలై 1 నుంచి కళాశాలకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ రిటైర్డ్ అధ్యాపకులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత ఆసక్తి కలిగినటువంటి, అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా సంబంధిత దరఖాస్తు ఫారాలను 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఆయా కళాశాలల్లో ఇవ్వాల్సిందిగా సూచించారు. 21వ తారీఖున తుది జాబితాను ప్రకటించి 24 నుంచి 26 వరకు మెరిట్ ప్రాతిపదికన 1:5 నిష్పత్తిలో డెమో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి నిరుద్యోగ సహోదరి సహోదరులు మరి మీ యొక్క దరఖాస్తుని ఫారాన్ని సమర్పించి ఆ యొక్క డెమో చక్కగా ఇచ్చి సెలెక్ట్ అయ్యే విధంగా ప్రయత్నాలు చేసుకోండి. ఈ విధంగా డైట్ బీఈడీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకైతే దరఖాస్తులకైతే ఆహ్వానము పలుకుతా ఉంది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.